నా భార్యకి వీడికి కొంచెం కనెక్షన్ ఉందమ్మా. ఇప్పుడు తను కనిపించడం లేదు. మీ భార్య కనిపించకపోతే ఇక్కడికొచ్చి వెతుకుతారా? అది ఎందుకో నీకు నేను చెప్తానే. నువ్వు కోప్పడికి వేణు. అరే బంగారం కాదు చెల్లెమా, పోగొట్టుకున్న చోట వెతకాలని చెప్తారు కదా. అది ఇప్పుడే నిర్ణయిస్తాను రా. బాల ఎక్కడుందో తెలియకుండా నేను ఇక్కడి నుంచి అసలు కథలు నుంచి జరుగు. నేను ఎలా పంపేలా నాకు తెలుసు. వద్దొద్దు మనోజ్, మనకు ఎలాంటి గొడవలు వద్దు. మనం ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలి బాబు. ఇరుగు పొరుగు వాళ్ళు వింటే మనకే అవమానం. దీంట్లో జోక్యం చేసుకోకండి. అప్పుడప్పుడు దెబ్బలు తింటేనే వీడు మాట అంటాడు. మనోజ్ మీరు ఊరుకోండి. నేను చెప్తున్నానుగా ఊరుకోమని. నీకేం తెలియాలి? బాలా గురించేనా? తనిక్కడ లేదు. తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నీ మొగుడికి సంబంధం ఉందని నీకు తెలుసు కదా. ఆ రోజు అలా అనిపించింది, ఇప్పుడు లేదని అర్థమైంది. వాడు నిన్ను అలా చెప్పమని ఉంటాడు, కానీ నేను ఖచ్చితంగా నమ్మను. బాల ఎక్కడుందన్న విషయం వీడికి ఖచ్చితంగా తెలుసు. ఏంటి వేణు చెప్పేది అర్థం కావట్లేదా? ఇంకెప్పుడైనా సరే బాల విషయంలో మా ఆయన పేరు తీసుకురావద్దు. అలా లేదని నువ్వెలాగే గట్టిగా చెప్పు. బంగారం స్టాప్. ఇక నేను మాట్లాడతాను. బాల యొక్క రక్షక భటుడు వీడే కదా, అందుకని నేరుగా ఇక్కడికి వచ్చాం. తర్వాత మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఒక మంచి మాట చెప్పండి. మీరు బాలా కనిపించట్లేదని చెప్పినప్పుడు మనోజ్ ఇక్కడే ఉన్నాడు. అదీ కాకుండా తన భార్యని ఎత్తుకెళ్లిపోయే అవసరం వీడికి లేదు. అనవసరంగా గొడవ పెట్టకుండా దయచేసి ఇతన్ని తీసుకెళ్తారా? అలా వెళ్ళడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. తనని జామీన్లో బయటికి తీసింది వీడే, అది మీకు తెలుసా? తెలుసు. ఇంకా జరిగిపోయిన విషయాలన్నీ నువ్వేం గుర్తు చేయక్కర్లేదు. బాలా పేరు చెప్పుకొని ఇంకెప్పుడైనా ఇటు వచ్చావంటే నీ మీద కేసు పెడతాను. ఏమని పెడతావు? హద్దు మీరు ఇంట్లోకి చొరబట్టం, బూతులు మాట్లాడటం, స్త్రీల్ని అవమానించటం, ఇవన్నీ కలిపి కేసు పెడతాను. అయితే స్త్రీల్ని అవమానించానని చెప్పి వెళ్ళి కేసు ఇవ్వవా? ఏంట్రా ఇక్కడ పిచ్చోళ్ళ చేస్తున్నావు? ఏదో అడుగుదామని వస్తే నువ్వేదో చేయబోతున్నావేట్రా? నువ్వు అని చెప్పు, వాడిని కొడదాం. కానీ వీళ్ళని పట్టుకుంటే ఆ కేసే వేరురా, జామీన్ కూడా దొరకదు. సతీష్, వీడికి పిచ్చి పట్టింది. ఏదైనా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయండి. అవునరా, నాకు పిచ్చి పట్టింది. బాల కనిపించట్లేదని పిచ్చి పట్టింది. బాలని ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? ఇంతసేపు చెప్పరా మీకు అర్థం కాలేదా? వైఫ్ కనపడకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. వద్దమ్మా, ఉండు నేను మాట్లాడతా. మీ ఇక్కడ చట్ట ప్రకారం సహాయం కోసం రాలేదు. మేము ఏం చేయాలో అది మాకు తెలుసు. వాడిని ఒంటరిగా వదిలేస్తే అనవసరమైన సమస్యలు వస్తాయని నేను కూడా వచ్చాను. మనోజు, నీకు ఈ విషయంలో ఏమన్నా తెలిస్తే ఆ విషయాన్ని చెప్పు. తను దాచిపెట్టాల్సిన అవసరం వాడికి లేదు. అయ్యో, తనకి తెలియకపోతే ఓకే, ఎలాగో మేము తనని కనిపెట్టేస్తాం. అప్పుడు ఏదో చిన్న సహాయం చేసామని నువ్వు చెప్పకూడదు. అలా అంతా నువ్వు చెప్పకూడదురా. ఈ విషయంలో మాత్రం నీకు సంబంధం ఉందంటే అంతటితో నువ్వు అయిపోతావు. ఒక దెబ్బ నీకు తిరిగి ఇవ్వాల్సింది. అది ఎందుకు ఇవ్వలేదంటే నేను తిరిగి వస్తాను కాబట్టి. తిరిగి రావాలంటే ఏదో ఒక పని ఉండాలి కదా. బంగారం, చాలు చాలు, ఎక్కువ మనకి తెలియాల్సింది తెలిసింది కదా. రా, చాలు చాలు రా. తర్వాత నిన్ను మొదటిసారి చూస్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక పైన ఎక్కడా కనిపించకూడదని దేవుడికి మొక్కుకో. కనిపించావో నీ కదా అంతే. నువ్వు బండిలో ఎక్కరా నా బంగారం. నువ్వు దేనికి కంగారు పడకో. బాలా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈజీగా కనిపెట్టేద్దాం. ఎక్కువ. సరే అయితే వస్తాను. చమేలి మనసులో తన కొడుకును చంపిన హంతకుడుగానే ఇప్పుడు మీరున్నారు. అది కన్ఫర్మ్ చేసేలా కొన్ని అనుమానాలు మీరే కదా తన మనసులో రప్పించారు. అనుమానమే కదా, కానీ అది నిజం కాదుగా. కానీ చమేలి అది నిజం అనుకుంటోంది. తన మనసులో ఇప్పుడు కూడా తను చేసిన తప్పు పశ్చాత్తాపం ఉంది. దాన్ని దాచడానికి మీరు తన దగ్గర చేసే చిన్న చిన్న తప్పుల్ని కూడా పెద్దగానే చూస్తోంది. అవన్నీ మర్చిపోవడం వల్లే కదా తను అంగీకరించారు. నిజంగానా? నాకు అనిపించట్లేదు. చమేలి కడుపుతో ఉందని తెలిసిన తర్వాతే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నిజమేనా? చమేలిని కాదు, చమేలి కనబోయే ఆ బిడ్డనే మీరు ఒప్పుకున్నారు కదా. లేకపోతే ఎందుకు? మీరాని జీవితంలో ఎందుకు ఒప్పుకోవాలి?
నువ్వు చెమ్మేలి చెప్పేది నమ్ముతున్నావు కదూ? తను చెప్పిందనే కాదు, మీరు వెళ్ళే ఆఫీస్, ఇప్పుడు కూడా మీరు టచ్లో ఉన్న క్లాస్మేట్స్ వాళ్ళందరూ మిమ్మల్ని హాస్పిటల్లో చూడ్డానికి వచ్చినప్పుడు చూశాను. వాళ్ళందరికీ ఎప్పుడూ ఉండే ఒక దూరం ఉండింది, కానీ మీరా దగ్గర అది నేను చూడలేదు. నాకంటే కూడా తను మీతో చాలా క్లోజ్గా ఉండింది. నాకక్కడ అలాగే అనిపించింది. ఎందుకు మీరంతా ఒక తప్పుడు దృష్టితో దాన్ని చూస్తున్నారు? అది కూడా ఒక సోదర భావంతో ఉండదని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నేను ఒక అమ్మాయిని కాబట్టి, ఒక బాయ్ ఫ్రెండ్తో లేక కూడా పనిచేసే వాళ్ళతో ఉండాల్సిన డిస్టెన్స్ నాకు తెలియడం వల్ల మీ మధ్య ఉన్న రిలేషన్ని ఏ పేరు పెట్టి మీరు పిలుచుకున్నా నేను ఒక విషయం చెప్తాను. మీరాకి మీ దగ్గర ఒక ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ మాత్రం కాదు. అది నాకు హాస్పిటల్లోనే అర్థమైపోయింది. మీరంతా మోడర్న్గా బతుకుతారు, కానీ ఇంకా పాత పద్ధతుల్నే ఫాలో అవుతున్నారు. అందువల్ల వచ్చే మిస్టేక్స్ ఇవన్నీ. మీరాతో ఉన్న ఫ్రెండ్షిప్ మీకు చెడ్డ పేరు మాత్రమే తెస్తుంది. కంటిన్యూ చేయకండి. అది చమేలికి కూడా అర్థం అవ్వాలి. నేనే దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికైనా సరే పూర్తయ్యేటటువంటి బంధమే. నా వయసే మీరా కూడా ఉంది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉంది. లవ్ ఫెయిల్యూరే కాదు. మీరా ఒక పేషెంట్. మరణంతో తను ప్రయాణిస్తోంది. వేరే ఎవరికో చెప్పి సెంటిమెంట్స్ని క్రియేట్ చేయడం ఇష్టం లేకపోవడం వల్ల కనీసం తన ఇంట్లో వాళ్ళకు కూడా ఆ విషయం తను చెప్పలేదు. నేను కూడా తన్ని అవాయిడ్ చేస్తే తన లైఫ్ ఏమైపోతుంది? బ్లడ్ లాస్ అయ్యి ఎప్పుడైనా సరే చనిపోయేటటువంటి హెమోటూరియా అనేటువంటి రోగం. ఈ పరిస్థితిలో నేను చెమ్మెలికి ఈ విషయం చెప్పినా సరే తను నమ్మదు. కానీ దీనివల్ల చమేలి మిమ్మల్ని శత్రువులా చూడడం కూడా మంచిది కాదు. ఆ సెంటిమెంట్స్ని పెంచకుండా ఉండడం మంచిది. పెంచకుండా ఉంటాను. ఇక పైన చెమ్మెలిని తను చూడకుండా చూసుకుంటాను. నా లైఫ్లో తన జోక్యం లేకుండా చూసుకుంటాను. ఏంటి, ఓకేనా? ఇది నా కోసం కాదన్నయ్య, పుట్టబోయే మీ బిడ్డ కోసమే అన్నయ్య. ఆ బిడ్డ కోసం మీరు ఈ త్యాగం చేస్తున్నట్టు అనుకోండి. తల్లిదండ్రులకు దైవానికి భయపడితే చాలు. మనం ఎంతవరకు తప్పు చేయలేదు, చెయ్యం కూడా. ఈ చిన్న ప్రపంచంలో ఓసేయ్, ఇక్కడ భార్య కనిపించట్లేదే, నేను కుక్కలా తిరుగుతుంటే నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ ఇంకెవరూ టీవీ చూడదు. ఇదంతా విరక్కొడితేనే మీరు నా మాట వదలరా. ఏరా, నీ భార్య కాని రాకపోతే మమ్మల్ని ఎందుకు కంగారు పెడతావు? ఈ సమస్యను ఇప్పుడే సాల్వ్ చేస్తాం చూడు. బాగా దొరికిన తర్వాత చూస్తే చాలు ఈ టీవీ అంతా. రేయ్, నువ్వు ఇంట్లో కూర్చొని అరవడం వల్ల ఏ లాభం లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇస్తాను. మీ అందరినీ కలిపేనే కంప్లైంట్ ఇస్తాను. నేను లేని సమయం చూసి బాలాని ఎక్కడో తరివేసినందుకు మీ అందరి మీద నేను కంప్లైంట్ ఇస్తాను. ఎందుకురా భయపెడతావు మమ్మల్ని? నీ పెళ్ళాన్ని ఇక్కడ ఎవ్వరూ ఏం చేయలేదు. చేసినవన్నీ నువ్వే. అందుకే నీకు భయపడి వెళ్ళి షెడ్ లో ఉండేది. అరే, అమ్మ చెప్పింది నిజమే. షెడ్ లోకి వెళ్ళి ఉండకపోతే ఇదంతా జరిగేదే కాదురా. ఇక పైన చెప్పి ఏం లాభం? తను అక్కడికి వెళ్ళి జీవించడం మొదలు పెట్టింది. నేను మీ అందరికీ చెప్పేసే కదా వెళ్ళాను, తనని జాగ్రత్తగా చూసుకోమని. ఒరే, నాకు వీడికి సుమేష్ కి ఇంట్లో చాలా పనులున్నాయిరా. దానికి కాపలా కాయాలా మేము? అది వెళ్ళిపోయింది రాత్రిపూట. తప్పించుకునే ప్రయత్నంలో ఎక్కడికైనా వెళ్ళి చనిపోయిందో ఏమో. తను చనిపోయి ఉండదు. ఇంకలా చెప్పారంటే చెప్పడానికి నాలుగుండదు. అది చావలేదు అంటే ఎక్కడికైనా వెళ్ళి వెతుక్కో, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి అడుగు. అదే కదా నేను చెబుతున్నాను. అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు అసలు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది అని. లేదంటే ఊళ్ళో నాలుగు పక్కల వెతుకుతారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్తారు మొగుడే అరాచకాలు భరించలేక వెళ్ళిపోయిందని. కొందరు నువ్వే చంపేశావు అంటారు. బాలాని వాకిట్లో పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టడం ఊళ్ళో వాళ్ళందరూ చూసేశారా. వాళ్ళు ఎదురు తిరిగి నీకు సాక్ష్యం చెప్పారే అనుకో, నువ్వు జైల్లో మగ్గాలి. కంప్లైంట్ ఇచ్చిన వాడే దోషవుతాడు. అంత ధైర్యమే నీకుంటే వెళ్ళి కేసు పెట్టుకో. అమ్మా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలా? రేపు ఎక్కడైనా శవం దొరికిందో మనం అందరం లోపలికి వెళ్ళిపోతాం.
అలాగైతే నువ్వు వెళ్ళి కేసు పెట్టు. పోలీసు వాళ్ళు దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే నువ్వు వాడు కలిసి దాన్ని చంపేశారని నేనే చెప్తాను రా. నేనా? అలాగే చెప్తా. అమ్మా, తెక్కుమల్ల సంత. నేనేం చేశాను? ఇది ఎలాగ వదిలేస్తే బాగోదు కదా. రే బంగారం, ఆ అమ్మ చెప్పింది విన్నావంటే నీకే సమస్యకు అవుతుంది. రే పోలీసులు వెతికారంటే ముందు అమ్మే ఇరుక్కుపోతుంది. అందుకే కేసులు లాంటివి పెట్టొద్దంటుంది. అమ్మకే సమస్య అంట. రే నువ్వు లేని సమయంలోనే బాల కనపడకుండా పోయింది. అది కూడా షెడ్లో ఉన్నప్పుడు. అత్తగారి టార్చర్ వల్లే కోడలు షెడ్లో ఉందని చెప్పి ముందు అమ్మ మీదే కేసు పెట్టేస్తారా, వెంటనే జైల్లో వేసేస్తారు. ఆ తర్వాత వరుసగా అందరినీ లోపలేస్తారు. పోలీస్ కేసే ఇవ్వదు. తను ప్రాణాలతో ఉందని తెలిస్తే తను ఎక్కడున్నా నేను కనిపెడతాను. ఇప్పుడు కేసులేమి పెట్టనట. రేపు బాల శవం దొరికిందంటే అయ్యో అలా దొరుకుతుందని అంటలేదు. ఒకవేళ దొరికితే అప్పుడేం చేస్తావు? వేణు, అది బాల కనపడకుండా పోయి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావని నిన్ను అడిగితే ఏం చెప్తావు? రే బాల మిస్ అవ్వడానికి కారణం నువ్వే అని పోలీసులు అంటారు. లేదు అలా చెప్పినా కూడా లేదని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? అందువల్ల ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి ముందే నువ్వు వెళ్ళి ముందు కంప్లైంట్ ఇవ్వరా? అందువల్ల ఏదైనా లాభం ఉంటుందా? లాభం ఉంటుందో లేదో నాకు తెలియదు. లేదు, రాబోయే సమస్యలకి అడ్డుకట్ట వేసినట్టు ఉంటుంది. భార్య కనపడకుండా పోయింది, మొగుడెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకేంటి సమస్య? సమస్య రాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వటమే మంచిదని నేనంటా. కంప్లైంట్ ఇవ్వాలా? ఇవ్వాలి. మన సైడ్ మనం క్లియర్గా ఉండాలి. అన్నవాళ్ళు చెప్పిందల్లా వినాలంటే నువ్వు లోపలికి వెళ్తావురా? నువ్వు లోపలికి వెళ్తే నాకు ఎటువంటి సమస్యలు వస్తాయో నీకు తెలుసుగా. అందువల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా పర్వాలేదు, మన ఇద్దరం వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. రండి బాలాక. అక్కని తిని పెంచటం ఎంత కష్టమో తెలుసా? మీరు భోంచేసాక నేను చేస్తానన్నాను. అలాంటి అలవాట్లు ఇంట్లో లేవమ్మా. భోంచేసేటప్పుడు మనం అందరం కలిసే తినాలి. మీరిద్దరు కూర్చోండి. మీరు కూర్చోండి అమ్మా, నేను వడ్డిస్తాను. మా పెళ్ళైన నాటి నుంచి ప్రతిరోజు వడ్డించే పని నాదే. నేను చనిపోయే వరకు ఆ పనిని ఎవ్వరికీ వదిలిపెట్టను. సమయం వృధా చేయకుండా ఇద్దరు కూర్చోండి. అరే కూర్చోండక్క, కూర్చో. నీకు తినడానికి ఏం కావాలమ్మా? దోశ కావాలా, చపాతీ కావాలా? ఏదైనా పర్వాలేదమ్మా. దీనికోసమే మేమెప్పుడు దోశ చేస్తాం. మేమందరం చపాతీయే తింటాం. ఒక వయసు తర్వాత చపాతీ తినటమే చాలా మంచిది. అవును బాలా, నువ్వు చపాతీయే తిను. ఇది తింటే కడుపుకి ఏ సమస్య ఉండదు. అమ్మా, నాకు 2 చాలమ్మా. నీకు 2 చాలు, కానీ కడుపులో ఇంకొకరున్నారు కదా, వాళ్ళ కోసం ఇంకొకటి తినాలి. నువ్వు తినమ్మా. అమ్మకి బిడ్డకి ఆరోగ్యం కావాలి కదా. ఇదిగో తిను. వద్దమ్మా, నాకు వెజిటబుల్ కర్రీ చాలు. ఇదిగోండి. ఇదిగో తిను. నాకొద్దు, నాకు ఆకలిగా లేదు. నువ్వు తిన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే చాలు. తినవే, తిను.
నీకు ఆకలి లేదన్నా కూడా నువ్వు ఇది తినాల్సిందే. తినవే తినవే తిను. ఏమైంది బాలా? అయ్యో భోంచేసేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకూడదమ్మా. ఎందుకమ్మా నువ్వు ఇలా ఏడుస్తున్నావు? ఎన్నాళ్ళైందో తెలుసా అమ్మా, ఇలా నేను అందరితో కలిసి మంచి భోజనం తినడం. నేను ముగిసిపోయిన విషయాలన్నీ మొత్తంగా మర్చిపో అమ్మా. మళ్ళీ అవన్నిటి గురించి ఆలోచించకమ్మా. నువ్వు భోంచే. రమేష్ గారి ఇల్లే కదా ఇది? అవును సూరజ్ నేనే. ఓకే. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గురించి మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలి. లోపలికి రండి సార్. ఇలా కూర్చోండి. కారు యాక్సిడెంట్ గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయని చమేలి లోకల్ గార్డియన్ శేఖర్ గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము మళ్ళీ ఈ కేసును విచారిస్తున్నాం. ఏమిటి సార్ తప్పుగా జరిగింది? యాక్సిడెంట్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ ఎంక్వైరీ చేసిన తర్వాత క్లెయిమ్ చేసిన పేపర్స్ మూవ్ అయ్యాయి. ఏదైనా తప్పుగా జరుగుంటే వాళ్ళు అప్పుడే చెప్పేవాళ్ళు కదా సార్. ఈ విచారణ రిపోర్టు దాన్ని బాధిస్తుంది. ఒక కంప్లైంట్ వస్తే మేము విచారించి తీరాలిగా. యాక్సిడెంట్ చూసిన ప్రత్యక్ష సాక్షి ప్రకారం కార్ని ర్యాష్గా డ్రైవ్ చేసి లారీని గుద్దేశారు. ఐ మీన్ కావాలని చేసిన ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్లో మా అబ్బాయి చనిపోయాడు. ఏదో అదృష్టం కొద్దీ నేను నా భార్య తప్పించుకున్నా. చనిపోయింది మీ కొడుకు కాదుగా. మీ భార్యకి ఇంకొకరి ఎఫ్ఐఆర్తో పుట్టిన కొడుకు. అది తెలిసాక మీ భార్య మీద మీకు విరక్తి పుట్టింది. భార్యని తన కొడుకుని చంపడానికి మీరొక పథకం వేశారు. కానీ అందులో ఒకరే చనిపోయారు. వైఫ్ ఇప్పుడు మీతోనే ఉందిగా. అవును. ఆమె ఇకపై మీతో ఉండడం ప్రమాదమని కంప్లైంట్ వచ్చింది. ఇంత పక్కాగా అబద్ధాలన్నీ రూపుకల్పించి కేసు పెట్టింది ఎవరు సార్? చమేలి నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. అది మాత్రమే కాదు, ఒక కార్ని తీసుకెళ్లి లారీ గుద్దేసి ప్రాణాలతో తప్పించుకోవచ్చని ఎటువంటి మూర్ఖులు కూడా అస్సలు అనుకోరు సార్. కానీ మీరేం చనిపోలేదుగా. దానికి అర్థం మీరు తప్పించుకోవడానికి అనువుగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాకే మీరు యాక్సిడెంట్ చేశారు. ఏంటి, దీనికి మీ దగ్గర సమాధానం లేదా? సార్, నేను వాడి తల్లిని. నేనొక మాట చెప్తాను, మీరేమనుకోవద్దు. చమేలి మీద వీడు ఒక చిన్న మాట కూడా పడనివ్వడు. తన కోసమని మమ్మల్ని కూడా కాదని వెళ్ళిపోయినవాడు. వాళ్ళిద్దరినీ వీడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అదేవి నేను కాదని చెప్పలేదే. కానీ సూరజ్తో పాటు పనిచేస్తున్న ఒక అమ్మాయి కోసం సూరజ్ చమేలి ఎన్నో రోజులుగా గొడవలు పడుతున్నారు. ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషే అందుకు సాక్షి. ఆ పని మనిషిని కనిపెడుతూనే ఉన్నాం. ఆ రోజు అక్కడున్న పని మనిషి తనే. నువ్విట్రా. ఆ రోజు అసలు ఏం జరిగిందో నీకు తెలిసింది చెప్పు. నేనక్కడ ఫుల్ టైం లేను సార్.
ఉన్నప్పుడు జరిగిన విషయం గురించి చెప్పు. ఈ సూరజ్కి చమేలికి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ గానీ, అభిప్రాయ భేదాలు గానీ, గొడవలు గానీ జరుగుంటాయిగా. నువ్వు చూసిన విషయాలు చెప్తే చాలు. చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ భార్య భర్తలు అన్నాక గొడవలు లేకుండా ఉంటాయా ఏంటి? సూరజ్తో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయి వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయా? ఎవరికో భయపడి నువ్వేం దాచొద్దు. ఆ పేర్లో ఉన్న ఆవిడ 1-2 సార్లు వచ్చారు, కానీ అంతకు మించి వేరే గొడవలు నాకు తెలియదు సార్. మీకిప్పుడు ఏం తెలియాలి సార్? నేను కావాలని నా భార్యను బిడ్డను చంపడం కోసం కార్ని యాక్సిడెంట్ చేశానని మీకు తెలియాలి, అంతేనా? నా మీద కోప్పడి ఏంటి సార్ ప్రయోజనం? నేను నా డ్యూటీ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మీరు చేసే పని కాదు. మీ చేత ఇది చేయిస్తున్నారని నాకు తెలుసు. ఇక మీకు తెలియడం కోసం ఒక విషయం చెప్తున్నాను, వినండి. నా కారు యాక్సిడెంట్ అవ్వలేదు, అయ్యేలా చేశాను. చమేళి, ప్రీతికి నొప్పులొచ్చాయని హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను అక్కడి దాకా వెళ్ళొస్తాను. ఈ సమయంలో తను నా దగ్గర ఉండాల్సింది. చెప్పినా ప్రయోజనం లేదు. కనీసం ఇప్పుడైనా వెళ్ళాలి కదా. నువ్వేమీ అనుకోకు తల్లి. నేను తలుపు బయట తాళం వేసి వెళ్తాను. నువ్వు తినటానికి తాగటానికి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్తాను. మీరు వెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి. సూరజ్ త్వరగా వచ్చేస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం లేదు. మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళకపోతే ఎలాగమ్మా? మీరు వెళ్ళకపోయినా ప్రీతికి డెలివరీ జరుగుతుంది. తను అక్కడ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను. మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి చమేలి. వద్దంటున్నానా? నువ్వు అలా చెప్తే ఎలాగమ్మా? మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. చమేలి, చమేలి.